సాటర్డేకి సంబంధించిన షూట్ నేను శుక్రవారమే జరిగిపోయింది. అండ్ నాగ్ సార్ అయితే చాలామంది మీద ఫుల్ ఫైర్ అయ్యారంట. ఎస్పెషల్లీ హరిత హరీష్ మీద అయితే ఫుల్ ఫైర్ అయ్యారంట. ఎందుకంటే లఫ్వుడ్ అని ఇంకా చాలా బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేశాడు కదా, ఆ విషయం మీద అయితే సీరియస్ అయ్యారంట. అండ్ నాగ్ సార్కి హరీష్ కూడా సారీ చెప్పాడంట. అండ్ పవన్ కళ్యాణ్ మీద కూడా నాగ్ సార్ కౌంటర్ వేశారంట. చేతులు పట్టుకోవడమే కాదు, టాస్క్లో కూడా పర్ఫార్మెన్స్ చూపించమని. అండ్ కళ్యాణ్ అయితే చాలా షాక్ అయ్యాడంట ఈ మాటకి. అండ్ నెక్స్ట్ రాము రాథోడ్ కూడా వర్డ్స్ ఫ్లిప్ అవుతున్నాడు కదా, ఈ విషయం కోసం కూడా నాగ్ సార్ అయితే తన మీద సీరియస్ అయ్యారంట. అండ్ తను కూడా ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడంట. నెక్స్ట్ శ్రీజకు కూడా ఒక పనిష్మెంట్ ఇచ్చారంట. ప్రియా బజర్ మోగించినా సరే సంజన పేరు చెప్పినందుకు ఏదో పనిష్మెంట్ అయితే ఇచ్చారంట. అండ్ సంజనని స్టేజ్ మీదకి పిలిచి హౌస్ మేట్స్ అందరితో మాట్లాడించి సంజన నిజంగా ఎలిమినేట్ అయిపోతుందని చెప్పి వాళ్ళందరినీ నమ్మించి దొంగతనాన్ని ఇంకోసారి చేస్తే తనకు ఖచ్చితంగా పనిష్మెంట్ జరుగుతుందని చెప్పి నాగ్ సార్ సంజనాకి గట్టి వార్నింగ్ ఇచ్చి సీక్రెట్ రూమ్లోకి పంపించారంట. అండ్ సీక్రెట్ రూమ్లోకి వెళ్తుందా లేదంటే హౌస్లోకి సండే షూట్ అయిపోయిందా తెలిపోతుందా అనేది మనం వేచి చూడాల్సిందే. ఈ సాటర్డే షూట్లో నాగ్ సార్ అయితే హౌస్ మేట్స్కి గట్టి కౌంటర్లే ఇచ్చారంట. అండ్ ఈ కౌంటర్లో మీకు ఏ కౌంటర్ బాగా నచ్చిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.